సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్. సతీష్ ఎప్పుడూ ప్యాషన్ ఉండి ఎప్పుడూ నవ్వుతా తిరుగుతూ ఉంటాడు. అంతకుముందు ఒక సినిమా ఓటీటీతో చేశాడు. అప్పుడు బాగా ఈయనకి సపోర్టుగా ఆర్పి పట్నాయక్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా సోలో బాయ్. డాక్టర్ గౌతమ్ కృష్ణ యాక్చువల్గా తను ఏంటంటే హ్యాపీగా డాక్టర్గా ఉండి అందరు పేషెంట్ది జాగ్రత్తగా చూసుకోబాబు అంటే, కాదండి డాక్టర్గా అయితే నేను కొద్దిమంది పేషెంట్లే చూసుకుంటాను, నేను అదే యాక్టర్ని అయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, నేను అవ్వాలండి అన్నాడు. సరే వాళ్ళ ఫాదర్ పాపం కష్టపడి ఆయన డాక్టర్ని చేసి పబ్లిక్ సర్వీస్ చేయమనంటే ఈయనేమో ప్రపంచానికి తెలియటం కోసం యాక్టర్ అయ్యారు. సరే వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి ఫస్ట్ సినిమా చేశారు. ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు చేశారు. వాళ్ళ మదరు ఫాదరు సరే వాళ్ళ సినిమా చేశారు. ఈయన డాక్టరు. తర్వాత వాళ్ళ బ్రదరు వదినా కూడా డాక్టర్లే. సో డాక్టర్ల కుటుంబం మొత్తం వచ్చి తను ఏదైతే ప్యాషన్తో నేను ప్రపంచం మొత్తానికి తెలియాలని చెప్పి అన్నాడు. సరే ఆ సినిమా ఇప్పుడు సోలో బాయ్. డెఫినెట్గా గతంలో చూస్తే మనకు సోలో చాలా పెద్ద హిట్. నారా రోహిత్ గారి మొత్తం సినిమాల్లో కూడా టాప్ హిట్ అదే. ఇది కూడా గౌతమ్ కృష్ణకి మంచి పేరు తీసుకొచ్చి సరే తను ప్యాషన్తో నేను డాక్టర్గా కాదు నేను యాక్టర్గా తెలియాలి అని చెప్పి తను అనటం, అలాగే దానికి మా ఏడుకొండలో యాడ్ అవ్వటం సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి హిట్ అయ్యి ఇటు డైరెక్టర్ వద్దులేమ్మా ప్రొడ్యూసర్గానే ఉండు అంటే మా డాక్టర్లు చాలామంది యాక్టర్లు అయ్యే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది నువ్వు డైరెక్టర్ అయ్యావంటే. అందుకని వాళ్ళు ఆల్రెడీ తను ఫస్ట్ సినిమా హీరో కమ్ డైరెక్టర్గా చేశాడు. అందుకని అట్టని చాలామంది హీరోలను చేయడానికి ప్రొడ్యూసర్గానే ఉండు, డైరెక్టర్ వద్దు చేస్తూ ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి అందరికీ లాభం జరగాలని కోరుకుంటూ, చిన్న సినిమాలు పూర్తిగా ఆడవని కాదు, గతంలో చూస్తే మనం కా సినిమా ఆడింది చాలా ఆడి చిన్న సినిమాలు కంటెంట్ మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ ఉంటే ఆడియన్ వస్తాడు. మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ లేకపోతే అసలు ఓపెనింగ్కి రాడు. దిస్ ఈజ్ ఓపెన్ వెరీ క్లియర్. బట్ ఈ సినిమా గ్యారంటీగా ఆడాలని కోరుకుంటూ వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా దక్కుతూ గౌతమ్ కృష్ణకి మంచి హీరోగా స్టాండ్ అవుతూ మా సతీష్ ఇంకెన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్ అయితే వద్దు ఓకేనా ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నువ్వు ఒక డైరెక్టర్ అయ్యావంటే కాదు ఒక డైరెక్టర్ అయ్యావనుకో మా ప్రొడ్యూసర్లందరికీ పెద్ద విలన్లా కనబడతావు. ఎందుకంటే మాకు బడ్జెట్లు పెంచేసి అది చేసి ఇది చేసి ఇబ్బంది. అదే ప్రొడ్యూసర్ అయ్యామనుకో మా సానుభూతి ఎప్పుడు నీకు ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్గానే ఉండాలని కోరుకుంటూ గౌతమ్ కృష్ణ మంచి హిట్ రావాలని, అట్లాగే హీరోయిన్స్ కూడా వాళ్ళకి మంచి ఫ్యూచర్ అండి. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ అందరూ కూడా స్టార్లుగా ఎదుగుతూ స్టార్లు అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చావో అన్నది మర్చిపోకుండా అందరితో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Thank you.